హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ ఒక సింపుల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా ఏమన్నా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. తింటుంటే నోట్లో అలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ రెసిపీ చేయడానికి దీని ప్రాసెస్ కోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. ఇంట్లో మనం డైలీ రెగ్యులర్గా వాడుకునే రైసేనండి. దీన్ని చక్కగా 2-3 సార్లు కడిగి ఇలా వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఒక గంట అన్న నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇలా నానబెట్టుకున్న రైస్ని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఇలా పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి రెండు కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. చాలా స్మూత్గా ఇలా పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఇందులోనే ఒక 20 వరకు జీడిపప్పుల్ని చక్కగా ఇలా వేయించుకోవాలండి. జీడిపప్పు అనేది కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసి ఇవి రెండు చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యిని అలాగే ఉంచేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 కప్స్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలి. 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు పాలు వేసుకోవాలి. ఇలా పాలు అనేది కొద్దిగా ఇలా మరిగిన తర్వాత ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసి కొద్దిగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇది ఉండకట్టినట్టు ఉంటుందండి. చూసుకొని ఒక స్పూన్తో ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కడుతున్నట్టు ఉంటుందండి. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కలపటం మాత్రం ఆపకూడదు. ఈలోపు పక్కన స్టవ్ పై మనం ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుని ఒక అరకప్పు వరకు వాటర్ని వేసి ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పాకం ఏం రానవసరం లేదండి. బెల్లం కొద్దిగా కరిగి ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన కలుపుకుంటున్న ఈ కొబ్బరి మిశ్రమంలో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల అసలు అడుగనేది పట్టకుండా చక్కగా ఇలా కలిసిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, అసలు ఏమాత్రం అడుగు పట్టకుండా చక్కగా వస్తుందో. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఈ బెల్లం పాకం మొత్తం ఇలా వేసుకోవాలి. 1 కప్పు రైస్కి ఇలా 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ అనేది మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ తక్కువ చూసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఈ బెల్లం పాకం మొత్తం ఈ పిండిలో ఇలా కలిసిపోయేలాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇలా సాల్ట్ వేసుకోవాలండి. ఏ స్వీట్లో అన్నా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు యాలక్కాయల పొడిని కూడా వేసుకొని ఇలా అంతా కలిసేలాగా ఇలా మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయక కొద్దిగా హార్డ్గా ఉండి ఇంకా తిప్పడానికి రావట్లేదు అన్నప్పుడు ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే ఈ స్వీట్ని వేసుకుంటామో ఆ గిన్నె కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం అప్లై చేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని కూడా ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి రాసిన స్పూన్తో ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా ఇలా అదుముతూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి స్వీట్ చేసుకోవడం. పిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో తింటుంటే అలా కరిగిపోతుందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. గులాబ్ జామున్ తిన్నట్టే ఉంటుంది. అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ న్యూ ఇయర్కి తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ చేసిస్తే ఎలా చేశారని అడగకుండా ఉండలేరు. అంత బాగుంటుంది. ఈ స్వీట్ని ఇలా పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లో వేసి అలా అయినా సర్వ్ చేసి. అయితే ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.